ప్రజలకు జూన్ నెల చుక్కలను చూపిస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు నింగినండుతూ ఉండటంతో రోజురోజుకు పెరుగుతున్న రేట్లు పేద మధ్య తరగతి ప్రజలకు తినుభారంగా మారుతున్నాయి. మార్కెట్లు మండిపోతున్న ధరలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. నిత్య సమరంతో భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పక్కలా కుతలమవుతున్నారు ప్రజలు. గడిచిన కొన్ని రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. జిల్లాలో కూరగాయల సాగు మాత్రం 10,000 ఎకరాల వరకు సాగుతోంది. ఏప్రిల్, మే నెలలో మండు వేసవిలో కూడా కూరగాయల ధరలు తక్కువగా ఉండేవి. జూన్ ఆరంభం నుంచి ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకు ధరలు ఆకాశాన్ని అంటాయి. పచ్చిమిర్చి చూస్తే ఒక్కసారిగా ఘాటుకే పరిస్థితి మనకు కనబడుతోంది. నిన్న మొన్నటి వరకు టమాటా 20 నుంచి 50% ఉన్న ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని ఉన్నాయి. సెంచరీ కొట్టడంతో టమాటా తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏది కొన్నా కానీ టమాటా 80 రూపాయలు, మిర్చి 100 రూపాయలు, బీరకాయ 100 రూపాయలు, మామూలు సొరకాయ కొనుక్కున్నా కానీ 30-40 రూపాయలు, 50 రూపాయలు ఫీజు. ఈ రకంగా రేట్లు ఉన్నాయి. విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఏది కొనాలో మాకు అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే గత ఈ నెల రోజుల నుంచి కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు మేము డైలీ పని చేసుకొని బ్రతకాలంటేనే కష్టం ఉంది. ఈ రేట్లని కొనాలంటే విపరీతంగా భయపడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్స్ ఓపెన్ అయినాయి. అలాగే పిల్లలకు పొద్దున టిఫిన్లు కట్టియాలంటే కూడా ఈ టమాటా ఉంటేనే మనం టమాటా కొనుక్కుంటే ఆ టమాటానన్న కమస్కం పిసికి పిల్లలని తినిపించే బాధ్యత ఉంటుంది. కాబట్టి అది కూడా తినలేక పరిస్థితి వస్తున్నది. ఒక 500 రూపాయలు తీసుకొస్తే కూడా ఇక్కడ 500 కూరగాయలు కూడా ఒక సంచి కూడా నిండతలేదు మామూలుగా. నేను ఇప్పుడు మిర్చి మామూలుగా ఈ టమాటా కొన్న ఈ టమాటా మిర్చికే 150-200 రూపాయలు అయిపోయినాయి. ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గమనించి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ, పైన ఉన్న ప్రభుత్వం సీఎం గారు కానీ టమాటా ఏదైతే 80-100 రూపాయలు ఉంది ఇవాళ, ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే టమాటా వస్తున్నదో అక్కడ టమాటా వాళ్ళు కొనుగోలు చేసి ఇక్కడ ఉన్న ఏదైతే మార్కెట్లు ఉన్నాయో మార్కెట్ల గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ రేటుకు తక్కువ రేటుకు పబ్లిక్కి అందిస్తే మేము సంతోషపడతాము. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటుగా దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు లాంటివి ఏదైతే ఉన్నాయో పప్పు దినుసులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్రధానంగా కూరగాయలు చూసుకుంటే ఇవాళ టమాటా ధర విపరీతంగా ఇవాళ ఆకాశాన్ని అంటిన పరిస్థితి ఉంది. కిలోకి ఇవాళ 30-40 నుండి 60 రూపాయలు ఇవాళ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో రోజు నిత్యావసర సరుకులు ఏవైతే కొనే పరిస్థితి ఉంటుందో వాళ్ళందరూ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకే పూట తింటున్న పరిస్థితి కూడా ఇవాళ దాపరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏదైతే పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో వెంటనే నిత్యావసర సరుకుల పైన ధరలను తగ్గించాలని చెప్పి ఇవాళ మనం చూసుకుంటున్నాం. పెట్రోల్ ధరలే కావచ్చు, డీజిల్ ధరలే కావచ్చు, ఇవాళ కూరగాయల పరిస్థితి ఇవాళ మనం చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం.